హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 17th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ప్రొవైడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవడం ద్వారా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి. 2021 నుండి 2022 మే వరకు కూడా ఎవరికైతే 12 నెలల కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం 200 రూపీస్ ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దానికి 200 పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ లేదు మాకు ఒక నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు పంపించండి. అండ్ ప్రజెంట్ మే మంత్ వరకు కూడా, మే 2022 వరకు కూడా మనకి 2021 to 2022 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా. మన ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. యాక్చువల్గా దీన్ని మనం ఏమంటామంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటామండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దీన్నే FTA అంటారు. సో దీనిపై భారత్ మరియు కెనడా నాలుగవ రౌండ్ చర్చలు ఎక్కడ జరిగాయి? 4వ రౌండ్ చర్చలు అంటే కెనడాతో మన దేశము స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసము 4వ రౌండ్ చర్చలు ఎక్కడ జరిపాయని అడిగితే ఎప్పుడైనా ఆన్సర్ వచ్చేసి జెనీవా అండి. జెనీవా. సో ఈరోజు జెనీవా అంటే స్విట్జర్లాండ్, జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ప్రక్షాళన అంటే ఆ WTO ఆధ్వర్యంలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై 4వ రౌండ్ చర్చలు అయితే భారత్, కెనడా మధ్య జరిగాయి. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత FTAలపై చర్చలు జరిపేందుకు ఇరుపక్ష ప్రతినిధులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ FTAలు ఏమేమి ఉన్నాయంటే పెట్టుబడిదారుల రక్షణ, మేధో సంపత్తి హక్కులు, పాలన ప్రమాణాలు, సామరస్యానికి సంబంధించిన నియమాలు, ఇలాంటి నాన్ టారిఫ్ అడ్డంకులు, భారతదేశం యునైటెడ్ కింగ్డమ్ సంతకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందంలో కీలకమైన అంశాలలో కూడా కెనడాలో కూడా ఉన్నాయి. అంటే మనకి యునైటెడ్ కింగ్డమ్కి ఏదైతే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో సేమ్ అలాంటి ఒప్పందాలే కెనడాతో జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత సెకండ్ వన్ అండి, ఆర్థిక సంక్షోభం కారణంగా ఏ దేశ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజులు పనిచేసేందుకు అనుమతించింది? ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అండి. మీరు గుర్తుపెట్టుకోండి, రీసెంట్ టైంలో ఆర్థిక సంక్షోభం లేదంటే ఆహార సంక్షోభం అనే 2 పేర్లు మీకు ఎక్కడైనా వినబడితే అందులో ప్రిఫర్డ్ శ్రీలంకకి ఇవ్వండి ఫస్ట్. అంటే మీకు క్వశ్చన్ ఈజీ అవుతుందని చెప్తున్నా. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తాజాగా రీసెంట్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ కొరత నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజులు పనిచేసేందుకు అనుమతించింది. యాక్చువల్గా పెట్రోలు, డీజిల్ వేసుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు వస్తారు కదా, అక్కడ కన్జ్యూమ్ని తగ్గించడానికి, కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో పవర్ కట్ అయినప్పుడు దాన్ని పెట్రోల్, డీజిల్ వాడుతూ పవర్ని జనరేట్ చేస్తారు కదా, అలాంటి అవకాశాలను తగ్గించడానికి ఇలా. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకు కూడా ఈ పెట్రోల్, డీజిల్ ఖర్చులు అంటే వాళ్ళతో కూడా ఈ కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టుండటంతో ఇంధనం, ఆహారం, మందులు దిగుమతికి అవసరమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొరత శ్రీలంకలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీక్లీ, యాక్చువల్గా సండే అండ్ సాటర్డే కూడా సెకండ్ సాటర్డే సెలవు ఉంటుంది. అట్ ది సేమ్ టైం శుక్రవారం కూడా లీవ్ అనమాట. అంటే ఓవరాల్గా వీక్లీ 4 times మాత్రమే వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్, మామిడి పండ్ల ఎగుమతిని పెంచేందుకు ఏ దేశంలో APEDA 8 రోజుల పాటు మామిడి పండుగను నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి బహ్రెయిన్ అండి. చూడండి, మామిడి పళ్ళను మన దేశం నుండి వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి బహ్రెయిన్లో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, దీన్నే అపేడా అంటారు, ఇది ఇండియాకు సంబంధించిన అథారిటీ అనమాట. ఈ అథారిటీ బహ్రెయిన్లో 8 days పాటు మ్యాంగో ఫెస్టివల్ నిర్వహించిందండి. అయితే తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా నుండి 34 రకాల మామిడి పండ్లు బహ్రెయిన్ యొక్క ఆల్ జజీరా గ్రూప్ సూపర్ మార్కెట్లో 8 వేర్వేరు ప్రదేశాల్లో ప్రదర్శించబడుతున్నాయి. సో దీని ద్వారా ఆ మామిడి పళ్ళను టేస్ట్ చేసిన వ్యక్తులు కావాలనుకునే కొద్దీ మన దేశం నుండి ఆ దేశానికి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అలానే ఒక్క బహ్రెయిన్లోనే కాదు, చాలా దేశాల్లో ఈ ఫెస్టివల్ అనేది
అంటే ఈ ఎపెడ్ అనేది ఒక బహ్రెయిన్లోనే కాదు, బహ్రెయిన్లో ప్రజెంట్ 8 days, తర్వాత ఫ్యూచర్లో వేరే వేరే దేశాల్లో కూడా ఈ ఫెస్టివల్ అంటే మ్యాంగో ఫెస్టివల్ నిర్వహిస్తాయి. దాని ద్వారా మన దేశం నుండి ఆ దేశాలకి మామిడి పండ్ల ఎగుమతి పెరుగుతుంది. దాని ద్వారా మన దేశంలో ఉండే మామిడి పండ్లు పండించే రైతులు అండ్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఆ పర్టికులర్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. దాని ద్వారా మన దేశ ఆర్థిక పరంగా డెవలప్ అవుతుంది అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో అయితే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇండియాకి సంబంధించి ఒక స్వతంత్ర సంస్థ అండ్ ఇది ఎగుమతి వాణిజ్య ప్రమోషన్ యాక్టివ్ ప్రభుత్వ సంస్థ అని చెప్పాలంటే ఎగుమతులు చేసే ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని వేరే దేశాల్లో ప్రమోషన్ లేదా మన దేశంలోనే వేరే వేరే ప్రాంతాల్లో ప్రమోషన్ చేయడానికంటూ ఈ సంస్థ పనిచేస్తుంది. తర్వాత 4th one, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన భారతీయుడు ఎవరు? చూడండి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దీనికి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన భారతీయుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి సంతోష్ శుక్లా అండి. చూడండి, భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంతోష్ శుక్లా బ్రిటిష్ ఆర్గనైజేషన్ అయిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఇటీవలే ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఆయన నియమించింది. ప్రపంచ రికార్డుల అంతర్జాతీయ ధృవీకరణలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అగ్రగామిగా ఉంది. అర్థమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఏవైతే రికార్డులు క్రియేట్ అవుతాయో ఆ రికార్డులను ఐడెంటిఫై చేయడం లేదా సర్టిఫై చేయడానికి ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది పనిచేస్తుంది. ఓకే, అంటే తర్వాత ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుం ఎజుతుం అనే పథకాన్ని ప్రారంభించిందంటే తమిళనాడు అండి. 8 ఏళ్ల లోపు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోవిడ్ టైంలో చాలామంది ఎడ్యుకేషన్కి దూరం అయిపోయారు. దూరం అవ్వడం అంటే సరైన ఎడ్యుకేషన్ అందలేదు వాళ్ళకి, ఎందుకంటే కోవిడ్ వల్ల స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, వాళ్ళు చదవడానికి అవ్వలేదు. సో మ్యాక్సిమం 10th క్లాస్ స్టూడెంట్స్కి మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ అవి ఎంతో కష్టపడి నిర్వహించారు. కానీ ఈ 8 ఏళ్ల లోపు విద్యార్థులకి అదంతా కొంచెం కష్టం అయిపోయింది. 8 సంవత్సరాలు అంటే మహా అయితే ఎంత అండి, 4th క్లాసు ఈ క్లాస్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మళ్ళీ వాళ్ళల్లో రీలోడ్ చేయడానికి సో తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఎన్నుం ఎజుతుం అనే స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ అనేది 2025 నాటికల్లా అక్షరాస్యతను పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. సో 1 to 3rd క్లాస్ స్టూడెంట్స్కి సో ఏదైతే వాళ్ళు మిస్ అయ్యారో ఈ కరోనా టైంలో వాటిని రెక్టిఫై చేయడానికి వర్క్ బుక్లను పంపిణీ చేయబోతున్నారు. అండ్ డ్యాన్స్, సాంగ్స్, స్టోరీసు, తోలుబొమ్మలాట, వీడియోలు ఇలాంటివి రూపొందించి స్కూల్స్లో వీటిని ప్రజెంట్ చేసి వాళ్ళకి ఈజీగా ఎడ్యుకేషన్ అనేది సో వాళ్ళ మైండ్లోకి రీచ్ అవ్వడానికి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ తమిళ్, ఇంగ్లీష్, మ్యాథ్స్లో మొత్తం ఈ 3 సబ్జెక్టుల్లో వాటిని వీడియోస్ అండ్ సాంగ్స్, డ్యాన్స్లా మలిచి సో పిల్లలకు నేర్పిస్తారు. తర్వాత 6th one, మహీంద్రా గ్రూప్ నూతన చీఫ్ గ్రూప్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి అంబతి శంకర్ నారాయణ అండి. చూడండి, మహీంద్రా గ్రూప్కి సంబంధించి July 1, 2020 నుండి అమల్లోకి వచ్చేలా ఆ గ్రూప్కి చీఫ్ గ్రూప్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్గా అంబటి శంకర్ నారాయణను నియమించినట్లుగా ప్రకటించారనమాట. అండ్ యాక్చువల్గా ఆమె ఉమెన్ అండి. అండ్ ఈ పాత్రలో గ్రూప్ పబ్లిక్ అఫైర్స్, గ్రూప్ సస్టైనబిలిటీ అండ్ గ్రూప్ రిస్క్ అండ్ ఎకనమిస్ట్ ఫంక్షన్లను అంబాటి నాయకత్వం వహిస్తున్నారు ప్రజెంట్. అయితే ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న సో ఈ గ్రూప్ పబ్లిక్ అఫైర్స్ ప్రెసిడెంట్ మనోజ్ చుగ్ నుండి ఈమె ఆ బాధ్యతలు తీసుకుంటారనమాట. యాక్చువల్గా సో ఆయన ఏప్రిల్ 2023లో తన పదవి విరమణ చేస్తారు. అప్పటి వరకు ఈమె ఆ పదవిలో చీఫ్గా ఉంటారు. ఓకేనా, సో చీఫ్గా ఉంటారు. తర్వాత పూర్తి స్థాయిలో ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకుంటారు. సో యాక్చువల్గా చీఫ్ అనగానే చాలా వరకు కూడా ఆధిపత్యం వస్తుంది, ప్రెసిడెంట్ కూడా వస్తుంది. బట్ ఏంటంటే ఈమె 2nd టర్మ్గా ఉంటారనమాట. ఈ అంబటి శంకర్ నారాయణ 2nd టర్మ్గా ఉంటారు. తర్వాత 7th one, క్రింద వాటిలో ఏ విమానాశ్రయం దేశంలో మొట్టమొదటి వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అండ్ సోలార్ పీవీ హైబ్రిడ్ సిస్టమ్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజా అంతర్జాతీయ విమానాశ్రయం. దీన్ని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు షార్ట్కట్లో. ఇక్కడ పవన శక్తి అంటే గాలి ద్వారా ఎనర్జీని తయారు చేసుకునే యాక్సిస్డ్ విండ్ టర్బైన్, వెర్టికల్ అంటే నిటారుగా ఉండే, యాక్చువల్గా మనకి ఫ్యాన్లా కాకుండా వెర్టికల్గా యాక్సిస్డ్ విండ్ టర్బైన్ అంటే ఒక గొట్టపు లాంటి అదే. దాంతోపాటు సోలార్ పీవీ హైబ్రిడ్ అంటే సోలార్ మిల్లును ప్రారంభించిన ఇండియాలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇదే అనమాట. అంటే సో వీళ్ళు అక్కడ నార్మల్గా మనం విద్యుత్తును అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం, బొగ్గు ద్వారానో లేదా ఇతరాతర మాధ్యమాల ద్వారా. సో బొగ్గు ద్వారా అనేది పొల్యూషన్ కారకం కదా, బొగ్గు ద్వారా పొల్యూషన్ కారకం అవుతుంది.
సో దాన్ని నివారించడానికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సో ముంబై ఎయిర్పోర్టు ఈ విధమైన గాలితో నడిచే అదేవిధంగా సూర్యుడి ద్వారా ఈ రెండింటిల ద్వారా పవర్ని జనరేట్ చేసుకోవడానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని వాడుతున్న ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. తర్వాత 8 అండి, 12వ WTO మంత్రుల సమావేశం ఈ కామర్స్ తాత్కాలిక నిషేధం ఏ సంవత్సరం వరకు పొడిగించబడింది? ఆన్సర్ వచ్చేసి 2025 అండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దీన్ని మనము WTO అంటాము. ఈ WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్ అనేది 12వ సమావేశం అండి. ఈ 12వ సమావేశంలో ఈ కామర్స్ లావాదేవీలపై పన్ను విధించడంపై ఉన్న ఇప్పటి వరకు ఏదైతే నిషేధం ఉందో దాన్ని 2025 వరకు కూడా పొడిగిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. దీనికి అటెండ్ అయిన మన దేశ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు దీన్ని అనౌన్స్ చేశారనమాట. అండ్ WTO సభ్యులు 1998 నుండి ఎలక్ట్రానిక్ ప్రసారాలపై కస్టమ్స్ సుంకాలు విధించకూడదని అంగీకరించారు. వరుసగా మంత్రివర్గ సమావేశాల్లో దీనిపై తాత్కాలిక నిషేధాన్ని అయితే పొడిగించారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో 4 రోజుల పాటు జరిగిన ఈ సమావేశానికి భారత ప్రతినిధుల బృందానికి పీయూష్ గోయల్ గారు అయితే నాయకత్వం వహించారు. WTOలో 164 సభ్య దేశాలు ఉన్నాయండి. సో అందులో ఒకటి వచ్చే యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా కొన్ని దేశాలు ఉన్నాయి. అందులో పరిశీలక దేశాలు కూడా ఉన్నాయి. అవి ఇరాకు, ఇరాన్, భూటాన్, లిబియా ఇలాంటివి కొన్ని, ఇలా 23 దేశాలు ఉన్నాయి. WTO యొక్క నిర్మాణం, దాని అత్యున్నత అధికారం మంత్రుల సమావేశం ద్వారా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. అంటే WTO అనేది సో అగ్రనేతలు కాకుండా ఆ ప్రభుత్వాల్లో ఉండే, అంటే వేరు దేశాల్లో ప్రభుత్వాలు ఉండే మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా దీనికి ఆధిపత్యం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు నియంత్రిస్తారు దీన్ని. ఇది అన్ని WTO సభ్యుల ప్రతినిధులతో కూడి ఉంటుంది. ఇది కనీసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఏదైనా బహుపాక్షిక వాణిజ్య ఒప్పందాల ప్రకారం అన్ని విషయాలపై నిర్ణయాలు, చర్చలు జరిపే ఛాన్స్ దీనికి ఉంటుంది. తర్వాత 9 అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూని 2వ అధికారిక భాషగా గుర్తించింది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. సో దీని గురించి ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను. బట్ చాలామంది పేపర్ అనాలిసిస్ని మిస్ చేస్తున్నారు. మీరు తెలుసుకోలేని విషయం ఏంటంటే పేపర్ అనాలిసిస్లో కూడా చాలా కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అనేది కవర్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఏదైతే కరెంట్ అఫైర్స్లో ఇంకా నేను మిస్ చేసినవి ఏవైతే ఉంటాయో అవి పేపర్ అనాలిసిస్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాను. పేపర్ని చదవడం ద్వారా మనం ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతాం. కాబట్టి దాన్ని కూడా వీలైతే వాచ్ చేయడానికి ట్రై చేయండి. అయితే రాష్ట్రంలో ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్గా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. యాక్చువల్గా మార్చ్ 2022 మార్చిలో సో ఇలా మేము ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్గా ప్రకటించబోతున్నామని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దానికి ఉత్తర్వులు ఇచ్చారనమాట. అంటే ఇదే అఫీషియల్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్ట సవరణ 2022కు సంబంధించిన మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ గారు అనౌన్స్ చేశారు. ఓకేనా ఇది. అండ్ ఆంధ్రప్రదేశ్లో 15 జిల్లాల్లో ఉర్దూ 2వ అధికార భాషగా కొనసాగుతుంది ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉర్దూని 2వ అధికార భాషగా చట్టబద్ధం చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. తర్వాత 10 అండి, చైనా 3వ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ను ప్రారంభించింది. దాని పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఫుజియాన్. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన కొన్ని విషయాలను నేను మార్నింగ్ ఈరోజు స్టేట్ను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో ఎడిటోర్లో చర్చించా. వియత్నాంకి మన దేశానికి మధ్య సంబంధాలను ఎందుకు భారతదేశం పెంచుకోవాలనుకుంటుందనే అంశం మీద నేను ఈ ఇండో పసిఫిక్ విషయం మీద చర్చించా. అయితే ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా తన బలాన్ని పెంచుకోవడం కోసం స్వదేశీయంగా తయారు చేసిన ఫుజియన్ అనే ఒక నౌకాదళ నౌకను ప్రారంభించిందనమాట. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేశారు దీన్ని. అయితే ఈ చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది దీన్ని. ఇది 3వ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్. అంటే ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి? సో ఆకాశంలోకి ఎగిరే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, దాన్ని మోయగలిగే ఒక నౌక అనమాట, క్వారియర్ నౌక. ఇది 800 టన్నుల కంటే ఎక్కువ స్థానభ్రంశం కలిగి ఉంటుంది. అండ్ విద్యుత్ అయస్కాంత కాటుపుల్ట్ అండ్ నిర్బంధ పరికరాలతో దీన్ని తయారు చేశారు. చైనా యొక్క మొదటి ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ వచ్చేసి లియానింగ్. దీన్ని 2012లో స్టార్ట్ చేశారు. తర్వాత 2019లో షాండాంగ్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ని తయారు చేశారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫుజియాన్ అనేది థర్డ్ది అనమాట. తర్వాత 11, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం కుదుర్చుకుందంటే ఆంధ్రప్రదేశ్ అండి. దీని గురించి కూడా నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో చర్చించాను. ఎవరైనా చూడకపోతే దయచేసి పేపర్ అనాలిసిస్ చూడండి. సో మన ఇండియాలోనే అండ్ వరల్డ్గా అతిపెద్ద ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందంపై ప్రభుత్వం, బైజూస్ ప్రతినిధులు సంతకాలు చేశారనమాట. అయితే ఈ ఒప్పందం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు అందే అంటే వచ్చే
సదుపాయాలు ఏంటి, బైజూస్ వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకి ప్రొవైడ్ చేసే సదుపాయాలు ఏంటి ఇక్కడ నేను వర్స్గా ఇచ్చాను. అండ్ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కూడా మెన్షన్ చేశాను. ఇవంతా చదివితే చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఎవరైతే నెక్స్ట్ మంత్ ఈ కరెంట్ అఫైర్స్ కొంటారో వాళ్ళు దీన్ని చదువుకోవచ్చు, లేదా కొనుక్కోలేమనుకునే వాళ్ళు వీలైతే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. తర్వాత 12 అండి, ఇండస్ట్రీ అసోసియేషన్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ప్రమోద్ కే మిట్టల్ అండి. ప్రముఖ టెలికాం అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించంటే మన ఇండియాలో ఉన్న ప్రముఖ టెలికాం, ఇంటర్నెట్ టెక్నాలజీ, డిజిటల్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటన్నింటికి చెప్పాలంటే ఇది ఒక సంఘం లాంటిది అనమాట. అపెక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, దీన్నే మనము COAI అంటాం. దీనికి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ప్రమోద్ కే మిట్టల్ చైర్పర్సన్గా పదవి నిర్వహిస్తారని ప్రకటించింది. ఇది వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ రెగ్యులేటర్ అండ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి P. బాలాజీ వైస్ చైర్పర్సన్గా ఉంటారు. అండ్ ప్రమోద్ కే మిట్టల్ గారికి టెలికమ్యూనికేషన్లో 42 years ఎక్స్పీరియన్స్ ఉంది. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది మన భారత ప్రభుత్వేతర వాణిజ్య సంఘం అండ్ ప్రధానంగా టెలికమ్యూనికేషన్ పరిశ్రమపై దృష్టి సారించి జ్యుడిషియల్ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి పనిచేస్తుంది. దీన్ని 1995లో ప్రభుత్వేతర సంఘంగా స్థాపించారు దీన్ని. తర్వాత 13, భారతదేశం నుండి UPI చెల్లింపులు మరియు రూపే కార్డులను అంగీకరించడానికి ఏ దేశం ఒప్పందంపై సంతకం చేసిందంటే కెనడా అండి, ఫ్రాన్స్. యాక్చువల్గా మన UPI సర్వీసెస్ కానీ రూపే కార్డులు కానీ ఇతర దేశాల్లో చెల్లుబాటు కావన్నమాట. అలా చెల్లుబాటు అవ్వాలంటే 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకోవాలి. అలా ఇప్పటికే భారతదేశం చాలా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ జాబితాలో రీసెంట్గా ఫ్రాన్స్ చేరిందనమాట. UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్లో కూడా ఈ UPI సర్వీసెస్ని, రూపే కార్డ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఫ్రెంచ్ కంపెనీ లైరా నెట్వర్క్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై మనం ఫ్రాన్స్లో కూడా UPI అండ్ రూపే కార్డుల సర్వీసెస్ని వాడుకోవచ్చు. అండ్ ఈ సదుపాయాన్ని భారతదేశం ఫ్రాన్స్లో ప్రవేశపెట్టడం ద్వారా మన ఇండియన్స్ ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ గతంలో సింగపూర్, భూటాన్, UAEలతో UPI ఆమోదించబడింది. అండ్ ఇతర దేశాల్లో కూడా మనము అంటే ఇప్పుడు చెప్పిన లిస్టెడ్ కంట్రీస్లో మనము UPIస్ని వాడుకోవచ్చు. అండ్ ఓకే, ఆ తర్వాత ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారు. తర్వాత 14 అండి, ఏ దేశ క్రికెటర్ విలియం పోర్టర్ఫీల్డ్ రిటైర్మెంట్ ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి ఐర్లాండ్ అండి. ఐర్లాండ్ జట్టు నుంచి మరో స్టార్ క్రికెటర్ విలియం పోర్టర్ఫీల్డ్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి విలియం పోర్టర్ఫీల్డ్ కీలక పాత్ర పోషించిన వ్యక్తి అనమాట ఐర్లాండ్ టీంకి. పోర్టర్ఫీల్డ్ 148 వన్డేల్లో 11 సెంచరీలు సహా 4,343 పరుగులు చేశాడు. 2007 వరల్డ్ కప్లో పాక్పై గెలిచాడు ఆయన. 2009 T20 వరల్డ్ కప్కు క్వాలిఫై అయ్యి 2011 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై విన్ అవ్వడానికి పోర్టర్ఫీల్డ్ అయితే ఒక మెయిన్ రోల్ పోషించాడు. ఐర్లాండ్కు తొలి టెస్ట్ కెప్టెన్గా వ్యవహరించింది కూడా పోర్టర్ఫీల్డే. తర్వాత 15, ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే June 17 అండి. ఎడారీకరణం అంటే భూమి అనేది మెల్లమెల్లగా ఎడారిలా ఉండటాన్ని ఎదుర్కోవడానికి, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి June 17న ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ December 1994లో ఆమోదించిన A/RES/49/115 తీర్మానం ద్వారా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ June 17ని ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవంగా అనౌన్స్ చేసింది. 2022 థీమ్ ఏంటి అంటే ఈ డేకి రైజింగ్ అప్ ఫ్రమ్ డ్రౌట్ టుగెదర్, అంటే కరువు నుండి కలిసి పైకి రావడం అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకేనా, ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ మరియు కెనడా 4వ రౌండ్ చర్చలు ఎక్కడ జరిపాయంటే జెనీవా. అండ్ ఆర్థిక సంక్షోభం కారణంగా ఏ దేశం ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 4 రోజులు సెలవు పనిచేసేందుకు అనుమతించిందంటే శ్రీలంక. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే మామిడి పండ్ల ఎగుమతిని పెంచేందుకు ఏ దేశంలో అపేడా 8 రోజుల పాటు మామిడి పండుగను నిర్వహించిందంటే బహ్రెయిన్. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన భారతీయుడు ఎవరు అంటే సంతోష్ శుక్లా. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుం ఎజుతుం పథకాన్ని స్టార్ట్ చేసిందంటే తమిళనాడు. మహేంద్ర గ్రూప్ నూతన చీఫ్ గ్రూప్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్గా నియమితులైంది ఎవరు అంటే అంబతి శంకర్ నారాయణ్. తర్వాత వచ్చేసి క్రింద వాటిలో ఏ విమానాశ్రయం దేశంలో మొదటి వర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ అండ్ సోలార్ PV హైబ్రిడ్ సిస్టమ్ను ప్రారంభించిందంటే
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబైలో ఉంది. అండ్ 12వ WTO మంత్రుల సమావేశం ఈ కామర్స్పై తాత్కాలిక నిషేధం ఏ సంవత్సరం వరకు పొడిగించిందంటే 2025 అండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించిందంటే ఆంధ్రప్రదేశ్. చైనా 3వ ఎయిర్క్రాఫ్ట్ కారిడార్ను ప్రారంభించింది, దాని పేరు ఏమిటంటే ఫుజియాన్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం కుదుర్చుకుందంటే ఆంధ్రప్రదేశ్. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే ఇండస్ట్రీ అసోసియేషన్ సెల్యూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులారంటే ప్రమోద్ కే మిట్టల్. అండ్ భారతదేశం నుండి యూపీఐ చెల్లింపులు మరియు రూపే కార్డులు అంగీకరించడానికి ఏ దేశం ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఫ్రాన్స్ అండి. తర్వాత వచ్చేసి ఏ దేశ క్రికెటర్ విలియం పోర్ట్ఫీల్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడంటే ఐర్లాండ్. అండ్ ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూన్ 17th. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు. షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా